బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత ద్వేషం ఇప్పటికీ నాకు అర్థం కాదండి. ఎందుకు మరి ఆయన వారసుడు ఏమి కావాలనుకుని కోరుకోలేదు. మరి క్రియాశీలకంగా టీడీపీలో ఏం పనిచేయలేదు ఆయన. లేకుంటే ఫ్యూచర్‌లో ఇబ్బంది పడతారని ఆయన్ని సైడ్ పెడుతున్నారా అనేది తెలీదు గానీ, ఇంత రకరకాల కారణాలు మనకు తెలీదు గానీ, అంతకుముందు ఆయన్ని బాగా యూజ్ చేసుకున్నారు. అప్పుడు ఎలక్షన్ అప్పుడు 2009 ఎలక్షన్ అప్పుడు బాగా యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత కూరలో కరివేపాకులా తీసేసారు. ఆ తర్వాత మళ్ళీ పిలిపించుకున్నారు, మాట్లాడారు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు, హరికృష్ణ గారు. ఆ తర్వాత నుంచి అసలు పట్టించుకోవడం వదిలేశారు. కాకపోతే అప్పటి నుంచి కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరూ చాలా దగ్గరగా, చాలా అన్యోన్యంగా అయితే బతుకుతూ ఉన్నారు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. రీసెంట్‌గా వాళ్ళేం పిలవలేదు. మహానాడులు కూడా పిలవడం మానేశారు. ఈ కారణం ఏంటో తెలీదు. ఎందుకంటే వాళ్ళు హరికృష్ణ గారు అసలు నందమూరి ఏదైతే టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి పక్క నుండి సేవలు చేశారు. హరికృష్ణ గారి వారసులు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, లేకుంటే జానకిరామ్ కావచ్చు. జానకిరామ్ ఎప్పుడు దూరంగానే ఉన్నారు. రాజకీయాలకు గాని, సినిమాలకు గాని. కొంచెం ప్రొడక్షన్‌లో ఆయన ఉన్నారు గానీ, మిగతా కళ్యాణ్ రామ్ గాని, లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ గాని వాళ్ళైతే పార్టీకొచ్చి ప్రచారం గూడా చేయడం జూసాం మనమైతే. అలాంటి వాళ్ళని చాలా దూరంగా పెట్టుకుంటూ వచ్చారు. ఎందుకంటే తెలిసిందే గదా మనకి నారావారి వంశం పెరగడానికి, అలానే చంద్రబాబు వారసుడైన లోకేష్ కోసం అయితే చేస్తున్నారు. అందరికి తెలిసిన విషయం బహిరంగం. కానీ ఎక్కడ గూడా నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ వారసత్వం తీసుకోవాలి, టీడీపీని ఆక్యుపై చేయాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ బాలకృష్ణ అయితే చాలా ద్వేషం పెంచుకున్నాడు. కారణం ఏంటో మనకు అర్థం కాదు. అంత ద్వేషం ఏంటో నాకు అర్థం కాదు. ఆయన మాట తీరు బాలకృష్ణ ఎన్టీఆర్ అంటే ఆ రోజు కటౌట్లు చూసాం గదా! ఏదైతే ఎన్టీఆర్ గాడి దగ్గర హైదరాబాద్‌లో కటౌట్లు తీసేయండి, తీసేయండి అని చెప్పడం కావచ్చు. ఎందుకంటే వాళ్ళు వారసులే గదా! ఆయన మనవళ్ళే గదా! మరి కటౌట్లు ఆయన పెట్టుకుంటే తప్పేంటి నాకు అర్థం కాదు. తీసేయమంటాడో అర్థం కాదు. మిగతా చోట్ల నిన్న షోలో ఏదైతే ఇప్పుడు రచ్చ నడుస్తుందో దాని గురించే అన్‌స్టాపబుల్ ఏదైతే షో ఉందో, ఆ షోలో 'జైలవకుశ' ఏదైతే బాబీ గారు నటించారు. ఇప్పుడు 'డాకు మహారాజ్‌కి' ఆయనే డైరెక్టర్. బాలకృష్ణ హీరోగా వస్తుంది. దానికి సంబంధించి ఏదైతే సినిమాలు ఉన్నాయో బాబీ గారు చేసిన కొన్ని సినిమాల గురించి అక్కడైతే డిస్‌ప్లే చేస్తా ఉన్నారు. ఆ ఫోటోలైతే పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' చేశారు. అలానే చిరంజీవి తేటు 'వాల్తేరు వీరయ్య' చేయడం చూసాం మనమైతే. ఇలా చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఆయనైతే. ఆ సినిమాలు లిస్ట్‌లో అక్కడ 'జై లవకుశ' మర్చిపోయారు. ఎందుకంటే ఆయనకి వన్ ఆఫ్ ది మంచి బ్రేక్ వచ్చిన సినిమా 'జై లవకుశ'. 3 క్యారెక్టర్‌లని భలే హ్యాండిల్ చేశారు. రావణ్ క్యారెక్టర్ కావచ్చు. మంచి పేరొచ్చిన సినిమా 'జై లవకుశ'. ఆ సినిమాని పోస్ట్ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ పేరు. అంటే కనీసం జూనియర్ ఎన్టీఆర్ పేరు పలకడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతున్నాడు బాలకృష్ణ. అంటే అంత ద్వేషం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికి. మరి బాలకృష్ణ గారికి అర్థం కావాలి వాళ్ళ ఎందుకంటే అక్కడ జస్టు ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ పేరు కూడా పలకడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈయనకి ఒక విషయం అర్థం కాదు. వాళ్ళ అయ్య పెట్టిన పేరే కదా అది. ఎవరైతే నందమూరి తారక రామ గారు ఉన్నారో స్వర్గీయ, వాళ్ళ నాన్నగారైన బాలకృష్ణ నాన్నగారైన ఆయనే సొంతంగా పేరు పెట్టారు. అంతకుముందు వేరే పేరుంటే సొంతంగా ఆయనే నా పేరు నా వంశ అని సొంతంగా ఆయన పేరే పెట్టారని హరికృష్ణ గారు చాలా షోలో కూడా చెప్పడం చూసాం. నందమూరి తారక రామారావుని నామకరణం చేసిందే ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే చేశారు. మరి దాన్ని మర్చిపోయి ఇదంతా రచ్చింది నాకు అర్థం కావట్లేదు. అంత తప్పు, అంత పెద్ద తప్పు ఏం చేశాడో నాకు అర్థం కావట్లేదు. మహానాడులు పిలవడం మానేశారు. ఇంకా ఏందంటే ఏమనంటే పిలవకుండా ఎలా పోతారు నాకు అర్థం కాదు. మహానాడుకైనా సొంత పార్టీ అంటారు, రావాలంటారు. ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ జరిగితే పిలవకుండా రావాలంటారు. సొంత మనిషి అయితే వస్తాడంటారు. నాకు అర్థం కాదు ఈ విషయం ఏంటో. సరే చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ రచ్చ అయితే నడుస్తుంది. మరి ఈ రచ్చ మరి త్వరగా ముగియాలని కోరుకుందాం. ఎందుకంటే నందమూరి వంశం ఆల్రెడీ నాకు తెలిసి టీడీపీ అనేది నారావారి వంశం కింద మారిపోయింది. పేరు కింద మారిపోయింది. ఈయన బాలకృష్ణ ఎంత చెప్పుకున్నా లేచిన కానుంచి ఆహ్, మా నాన్నగారని ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారో ఆయన గురించి నామజపం చేస్తూనే ఉంటారు. ఆయనకే వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు అని ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కున్న విషయం తెలుసు. మళ్ళీ ఈయన కూతుర్ని బ్రాహ్మణ్‌ని తీసుకెళ్ళి నారా లోకేష్‌కి పెళ్లి చేసుకొని లాక్ చేసేసాడు. నందమూరోళ్ళు ఇంక ఫ్యూచర్‌లో ఎప్పుడు కూడా ఈ టీడీపీలో ముఖ్యమంత్రి పదవులు గాని దేన్ని ఆశించకుండా లాక్ చేసేసాడు. అలానే హరికృష్ణని సైడ్ చేసిందే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. అందరికి తెలిసిన విషయాలే. ఇదేదో ఆయన కప్పిపుచ్చుకుంటూ మన ఒక వీడియో కూడా బయటకొచ్చింది గదా! మీకు ఏబిఎన్ సంబంధించి ఒక వీడియో కూడా బయటకొచ్చింది. అది కూడా చూసాము. అది చూసినా కూడా ఈళ్ళకి సిగ్గు లేదంటే మనం ఏం చేయలేము. బాలకృష్ణ గారు నేను లాయల్టీలు ఉండొచ్చు. పార్టీ ఖచ్చితంగా మీ నాన్నగారు పెట్టిన పార్టీ లాయల్టీగా ఉండొచ్చు. కానీ వారసుల్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా కళ్యాణ్ రామ్ అలానే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా నందమూరి నుంచి చెందిన వాళ్ళే. వాళ్ళే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఈ టీడీపీ పార్టీని నిలబెట్టేది వాళ్ళే. ఎందుకంటే ఎన్టీఆర్‌కున్న క్రేజు మిగతా వాళ్ళకి చూపించండి. ఒక్కసారి బయటకొస్తే మీ నందమూరి వంశంలో ఎన్టీఆర్‌కున్న క్రేజ్ మిగతా వాళ్ళు ఎవరికీ కనిపించలేదు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే దీని గురించి ఎక్కువ మాట్లాడనవసరం లేదు. కానీ ఇదైతే కాంట్రోవర్సీ నడుస్తుంది బాలకృష్ణ గారిది. తెలిసి బాలకృష్ణ గారు ఆ ఫోటో వేసుంటే బాగుండేది. అలానే 'ఆహావా' టీము ఎందుకంటే బాలకృష్ణ గారు మెయిన్ హెడ్ కాబట్టి ఆ షోకి ఆయన మాటే ఇన్నారు 'ఆహా' టీమ్ గూడా. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది చర్చనీయాంశంగా మారింది. మీరేమంటున్నారు? ఫోటో ఏయకపోవడం బాలకృష్ణ గారు తప్పు చేశారా? లేకుంటే మంచి పని చేశారా అనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి.